ఇది అరకులోని ప్రసిద్ధమైన బొర్రా కేవ్స్. మీరు చాలామంది బొర్రా గుహలకు వెళ్ళుంటారు. బొర్రా కేవ్స్ అయిన తర్వాత మనం ఆన్ ద వే వస్తూ ఉంటే చిన్న షాపింగ్ ఉంటుంది. బొర్రా కేవ్స్కి వెళ్ళే మధ్యలోనే మనకు షాపింగ్ కనిపిస్తుంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వీళ్ళు గిరిజనులే ఇక్కడ లోకల్లో ఎవరైతే ఉన్నారో ట్రైబల్స్ వాళ్ళు ఈ షాప్స్ అన్నీ కూడా రోడ్డుకి ఇరువైపులా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి దొరకవు. ఈ షాపింగ్ అంతా కూడా మనం ఉండే నగరాల్లో అయితే దొరకవు. ఇవన్నీ కూడా వీళ్ళు చేతితో హ్యాండ్మేడ్ అనమాట. హస్తకళా నైపుణ్యాలు ఉంటాయి కదా, వెదురుతోటి ఇంకా అక్కడ దొరికే వాటితోటి వీళ్ళు ఇవన్నీ తయారు చేస్తారు. అల్లికలేంటి, బుట్టలు కానీ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఒక పక్కన షాపింగ్ ఉంటుంది, మరొక పక్కన లోయ చూడటం, నిజంగా మౌంటైన్స్ చూడటం నిజంగా ఒక రకమైన మంచి అనుభూతి చెప్పాలంటే. దీంతోపాటు వీళ్ళు అరకులో దొరికే మంచి కాఫీ పౌడర్స్ కానీ, అలాగే బెల్లం, చిప్స్, హస్తకళలకు సంబంధించిన కొన్ని వస్తువులు మన ఇంట్లో ఏవైతే షో ఐటమ్స్ షోకేస్లో పెట్టుకుంటాం కదా, వెదురు సంబంధించిన హస్తకళ నైపుణ్యం చేత్తో హ్యాండ్మేడ్ చేస్తారు కదా, ఆ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అరకు బొర్రా కేవ్స్ అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు రిటర్న్లో ఇక్కడ షాపింగ్ చేయండి. మంచి థ్రిల్లింగ్ ఉంటుంది, చాలా మంచి అనుభూతి కూడా ఈ షాపింగ్ కూడాను. ప్రైస్ మాత్రం రీజనబుల్ అయితే ఏం చెప్పను, మనకంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కాదు, కొంచెం హై కాస్ట్లోనే ఉంటే హ్యాండ్మేడ్ కాబట్టి. మీకు తెలుసు హ్యాండ్మేడ్ ఐటమ్ ఏదైనా కూడా కాస్ట్లీగానే ఉంటుంది చెప్పాలి అంటే. దాంతోపాటు ఇక్కడ డౌన్కి వస్తే కనుక మీకు బ్యాంబో వెదురు బొంగుల్లో బిర్యానీ తయారు చేస్తారు, చాలా టేస్ట్ ఉంటుంది. కోకోనట్స్ అన్నీ కూడా మన డ్రింక్స్ ఏంటి ఈ సైడ్స్ అన్నీ కూడా బ్యాంబోతో తయారు చేస్తారు. చికెన్ దమ్ము, అలాగే చికెన్ సంబంధించిన చీకులు కానీ లైక్ దట్. షాపింగ్ ఉంటుంది, తినడానికి కావాల్సిన తినుబండాలు కూడా దొరుకుతాయి మన పిల్లలకి. సో ఇదొక మంచి అనుభూతి. అరకు నుంచి వెళ్ళిన తర్వాత బొర్రాని మీరు చూసిన తర్వాత ఈ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేయండి, చాలా మంచి అనుభూతి వస్తుంది. చూసారా గ్రామ సింహాలు కూడా ఎంతలా చూస్తున్నాయో, అక్కడ అరకులో ఉండే గ్రామ సింహాలు ఇవన్నీ కూడాను రోడ్డు మీద అంత టీవీగా నిలబడినాయి చూసారా. ఆ గ్రామ సింహాలు కూడా చూడొచ్చు మీరు కూడా, వాటికి మీరు కూడా ఒకసారి వెళ్ళి హాయ్ అని చెప్పొచ్చు. ఈ షాపింగ్ ఏరియా కూడా చాలా లెంత్ ఉంటుంది, నియర్లీ 1 కిలోమీటరు. ఇది ఎక్కడంటే మనం కింద ఎక్కడైతే కార్లు పార్క్ చేస్తామో ఆ కార్లు పైకి రానివ్వరు. షాపింగ్ ఏరియాకి ముందే కార్స్ అన్నీ కూడా పార్క్ చేసేయాలి. అక్కడ వ్యాలెట్ పార్కింగ్ ఉంటుంది, మామూలు కామన్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఆ కింద పార్క్ చేసినప్పుడు పైకి వచ్చినప్పుడు ఇవన్నీ మీకు కనిపిస్తాయి. కానీ మీరు చూస్తున్నారు కదా అన్నీ హ్యాండ్మేడే ఉంటాయి. 80% హ్యాండ్మేడ్ ఉంటాయి. వీళ్ళు ఏదైతే తయారు చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు అమ్మడం మొదలు పెడతారు. హ్యాట్స్ ఏంటి, ఇంట్లో ఉండే డెకరేటింగ్స్ ఏంటి, అలా ఇక్కడ దొరికే ఐటమ్స్ మళ్ళీ మన సిటీస్లో అయితే అసలు దొరకవు. మనం కొందామన్నా కూడా మన సిటీస్లో దొరకవు. ఒక రకంగా చెప్పాలంటే మనతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రీజనబుల్ ప్రైస్ అని చెప్తాను. సో లైక్ దట్ మన ఉండే సిటీస్లో కంటే అక్కడెక్కడైతే వాళ్ళు తయారు చేసే హ్యాండ్మేడ్ ఐటమ్స్ అమ్ముతున్నారో అక్కడ కొనుగోలు చేయడమే చాలా తక్కువ ప్రైస్లోకి వస్తాయి. ఇది నేను చూపించేదంతా పార్కింగ్ ఏరియా. ఈ ఆటోస్, ఈ కార్లు ఆగని కదా యాక్చువల్గాను. మీరు పైకి వెళ్ళడానికి ముందే ఇక్కడ మొత్తం కార్లని పార్క్ చేసేయాలి. ఆటోస్ కానీ ఎనీథింగ్ ఎనీ వెహికల్ ఇక్కడ పార్క్ చేసిన తర్వాత బై వాక్ వెళ్ళాలి. బొర్రా కేవ్స్కి ఏంటి కానీ బొర్రా కేవ్స్ షాపింగ్ లైన్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి.